సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు గొన్నా భక్తుల బాబు శ్రీనివాసరావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను విశాఖపట్నం నుండి వచ్చాను. అడ్వకేట్ గా 30 years నుండి చేస్తున్నాను. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు హృదయాలను దోచుకున్న నందమూరి తారక రామారావుకి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు చెబుతున్నానంటే ఆయన చనిపోయిన ఆయన తాలూకా ప్రతి తెలుగువాడు మనసులోని ఆయన జీవించే ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే వైసీపీ నాయకులు అసలు ఏం ప్రభుత్వం ఇది, అసలు ప్రజాపాలన కుదరతలేదు వీళ్ళకి, నేనున్నప్పుడు ప్రజాపాలన బాగుందని చెప్పి అంటున్నారు కదా సార్. మరి ప్రజల పాలన అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఆయన నవరత్నాలు అన్నాడు. నవరత్నాలు అని కాకుండా ముందుగా మనం ఒక చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే పెన్షన్ 2000 పెన్షన్ 3000 చేస్తా అన్నాడు. ఆ 3000 చేస్తాన్న పెన్షన్ని ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకొని వెళ్ళి అది ఎంత చేసేటనేది జనాలందరికీ తెలుసు. 2000 రూపాయలు పెన్షన్ 3000 రూపాయలు చేస్తాననేసరికి ఆయనకి నమ్మేసి ఓటేశారు. 3000 కాదు కదా, 2250, 2500, 2750 అలాగా 3000 రూపాయలు ఆ 5 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి 3000 చేశాడు. అది ఒక పాలన, మన తెలుగుదేశం పాలన. సూపర్ చంద్రబాబు నాయుడు గారు కదా సూపర్ 6 పథకాలు అంటే ఇచ్చాడు, కానీ మొత్తం సూపర్ 0 చేశాడని చెప్పి కూడా వైసీపీ నాయుడు మాట్లాడుతున్నారు. మరి అంత అబద్ధం. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఆయన 5 సంవత్సరాల పాలనలోనే ఏ విధంగా పరిపాలించాడు అనేది ఆఖరికి ఏంటంటే తిరుపతి లడ్డూలు ఏంటి, కల్తీ మద్యం ఏంటి, అన్నీ ఎందులో చూసినా ఏ శాఖలో చూసినా అవినీతి. ఆ అవినీతిగా అలాంటి బరి తెగించి చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ వైసీపీ పార్టీ చేసిన అవినీతి వల్ల ప్రజలందరికీ తెలుసు. ఈ విషయం చెప్పవలసిన అవసరం కూడా లేదు. కారణం ఏంటంటే అంత అనుభవించారు కాబట్టి. అది తెలుగుదేశం పరిపాలన కూడా చూస్తున్నారు. అన్నా క్యాంటీన్లు తెరిచారు. ప్రతి ఒక్కరికి ఆకలితో ఉంటారు. ఆకలితో ఉండేవాడికి అన్నా క్యాంటీన్ మూయించడం ఏంటంటే, అన్నా క్యాంటీన్ అన్నం పెడుతుంది ఆకలికి. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, వైసీపీ కార్యకర్త కాదు, జనసేన కాదు, ఏ కమ్యూనిస్ట్ కాదు, ఏ ఒక్క వ్యక్తి అయినా చక్కగా 5 రూపాయలు ఇచ్చి అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకని అన్నా క్యాంటీన్లు తీశారనుకోవచ్చు. అదేంటే ఆయన ఎక్కడైతే అన్నా క్యాంటీన్లు కంటిన్యూ చేస్తే తెలుగుదేశం పార్టీ పేరు ప్రతిష్టలు అలా నిలబడతాయి, మళ్ళీ నా గవర్నమెంట్ వచ్చేస్తుంది అని అదే చాలా ధీమాగా ఉండేవాడు ఆయన. అదేంటంటే ఆయన ముందుగా ఆయన ఇచ్చిన హామీలన్నీ విస్మరించాడు. ఏవో కొన్ని పథకాలు చేశానని గొప్పగా చెప్పుకుంటున్నాడు, కానీ ముఖ్యంగా ఏంటంటే విశ్వబ్రాహ్మణులకి సాక్షాత్తు పోతులూరు వీరబ్రహ్మం గారు వంశస్థులైన విశ్వబ్రాహ్మణుల్లో 5 కులాలు ఉంటారు. ఆ 5 కులాలు అంటే ఇత్తడి పని చేసేవాళ్ళు, కర్ర పని చేసేవాళ్ళు, ఇనుము పని చేసేవాళ్ళు, బంగారు పని చేసేవాళ్ళు, శిల్పులు చేశారు. అటువంటి విశ్వబ్రాహ్మణులకి ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు. నా దగ్గర ఆధారం కూడా ఉంది. ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పిన ఆ అబద్ధపు మాట హామీని ఆయన ఎంత దీనికి విస్మరించాడు అనేది. ఆ తర్వాత ఏంటంటే ప్రతిదీ డబ్బు గురించి వాళ్ళు అమ్ముకునే ఉన్నారు తప్ప కానీ వాళ్ళు ఒక్క పని కూడా వాళ్ళు సవ్యంగా చేశారు అనేది మాత్రం చేయలేదు. ఎమ్మెల్సీ అనేది పక్క రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఇస్తానని అప్పుడు పాదయాత్రలో హామీ ఇచ్చాడు. హామీని విస్మరించాడు. అంటే రేపు జరగబోయే 29 ఎలక్షన్స్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు సార్. మరేంటి సార్, మరేం చెప్తారు దాని మీద? పాదయాత్ర చేసిన ప్రజల్లోనే ఏంటంటే పెయిడ్ ఆర్టిస్టులని డబ్బులు ఇచ్చుకొని వాళ్ళ మనుషులు వాళ్ళ పార్టీ ఉన్నప్పుడు ఉన్న లబ్ధి పొందిన వ్యక్తులు వస్తారు తప్ప ప్రజలు వచ్చిన ఎవరు కూడాను మళ్ళీ జగన్ పరిపాలన కోరుకోవటం లేదు. ఎందుకంటే యువతకి ఉద్యోగాలు ఏంటి, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు ఏంటి, కంప్యూటర్ బాగా అభివృద్ధి చెందుతున్న కంప్యూటర్ని బాగా డెవలప్ చేయింది. ఆ కంప్యూటరు రావడానికి కారణం ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ మన అమరావతిలో వస్తుంది. ప్రపంచంలో 2వ అతిపెద్ద గూగుల్ డేటా సెంటరు కొన్ని లక్షల కోట్లతోటి విశాఖపట్నంలో ఏర్పడటానికి అన్ని శంకుస్థాపన అయిపోయింది. ఒక పక్కనేమో అసలు మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు తీసుకురావట్లేదు, మన రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీలు తీసుకురావట్లేదు చంద్రబాబు. కానీ మోడీ దగ్గరికి వెళ్ళి మాత్రం వంగి నమస్కారాలు చేస్తాను అని చెప్పి కొడాలి నాని మాట్లాడుతున్నారు సార్. మరేంటి సార్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కొడాలి నాని సంగతి జనాలందరికీ తెలుసండి. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలోనే ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేయొచ్చు, ఎవరైనా
పోటీ చేసి ఎలక్షన్లో నెగ్గచ్చు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో అలా రాశారు కాబట్టి కొడాలి నాని తాలూకా బ్యాక్గ్రౌండ్ ప్రజలకు తెలుసు. ఆయన ఏంటంటే నోరు ఇప్పుడంటే బూతు పురాణం మాట్లాడతాడు. అదేంటంటే ఆయన చేసిన పనులు అనేది ఆంధ్రప్రదేశ్లో ఇంకా బాగానే గుర్తుంది. ఆయన గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ కార్యక్రమం. అదే సార్ మరి గత ప్రభుత్వం 151 సీట్లు గెలిపించారు కదా సార్. మరి అప్పుడు గెలిపించారంటే జగన్ అదే చెప్తున్నాను కదా, హామీలు ఇస్తాను, ఆ హామీల ద్వారా జనాలు నమ్మారు. అది ఎలాగంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నారు అనుకున్న సామెత ఉంది చూడండి. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని జగన్ పరిపాలనకు వచ్చాడు. జగన్ పరిపాలనకు వచ్చి అది జనాలు చూశారు. అదే రాజశేఖర రెడ్డి చావు వెనకాల కూడా చంద్రబాబు హస్తం ఉందని చెప్పి మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి. అది ఏ విధంగా హస్తం ఉంది, ఏ విధంగా శవాన్ని పెట్టుకొని సంతకాలు పెట్టాడు అనేది జనాలందరికీ తెలుసు. ఆ విషయం జనాలకి చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఎన్నో అబద్ధాలు చెప్పడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గొప్పవాడు అని చెప్పి చంద్రబాబు వల్ల హైదరాబాద్ డెవలప్ అయింది, చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది జగన్ చెప్పడానికి. ఎందుకంటే అలా పార్టీ తాలూకా పునాదులు కదిలిపోతాయి కదా. ఏదో ఒకటి ఎలిగేషన్స్, ఫాల్స్ ఎలిగేషన్ చేయాలి కాబట్టి ఆయన చేశాడు. అంటే రేపు ఏదైతే చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలంటూ హామీలు ఇచ్చాడో అవి మొత్తం వెన్నుపోటు పొడిచాడు ప్రజలకి. రేపు జూన్ 4 తారీఖు నుంచి 12 తారీఖు దాకా ప్రజల తరపున నిరసన కార్యక్రమాలు కూడా చేద్దామని చెప్పి వైసీపీ నాయకులకు పిలిపించిన పరిస్థితి. సార్ మరేంటి ప్రజలు ఏమైనా నమ్ముతారంటారు జగన్మోహన్ రెడ్డి? జగన్ తాలూకా ప్రజలు నమ్మే స్థితిలో లేరండి. ఎందుకంటే జగన్ ఇచ్చిన హామీలన్నీ బూటకం. ఆ హామీలన్నీ ఏవి నెరవేర్చలేదు. అలాంటప్పుడు ఆయన మాటలు మళ్ళీ నమ్మి మాత్రం జగన్కి మళ్ళీ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోరని చెప్పేసి